హలో నమస్తే. మన ఖాందాన్ మీడియా ఈరోజు ప్రధానంగా వార్తాపత్రికలను దిశ తెలుగు దినపత్రికను చూసుకుంటే ముఖ్యంగా రెయిన్ హై అలర్ట్, అన్ని శాఖలను సమన్వయంతో పనిచేయాలి, సమస్యాత్మక ప్రాంతాల్లో సత్వర చర్యలు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. అంటే హైదరాబాదులో దాదాపు ప్రతి వర్షాకాలంలో కూడా పరిస్థితి చూసుకుంటే ఘోరాతి ఘోరంగా మరి మనం చూడొచ్చు. అంటే గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కానీ చూసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా వర్షం వస్తే మాత్రం ఘోరమైన పరిస్థితులు మనం చూస్తాం. అంటే చాలా ఇబ్బందులు పడతారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. నో లీవ్ ఫీల్డ్లో ఉండాల్సిందే మంత్రి కోమటిరెడ్డి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హై అలర్ట్గా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు, ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ క్యూర్ స్పెషల్ సిఎస్ సహా సీనియర్ అధికారులతో యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి చర్యలు చేపట్టాలని, నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరి ప్రస్తుత పరిస్థితి మనం చూసుకుంటే వాస్తవానికి హైదరాబాద్లో ఈ వర్షాలకు ఉద్యోగస్తులు కానీ, సామాన్య ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి మరి ముందుగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, జాగ్రత్తలు కూడా వహించాలని సూచిస్తున్నారు. రంగంలోకి హైడ్రా బైక్ టీం. అంటే ఇది హైడ్రా వాళ్ళు ముఖ్యంగా మహానగరంలో గాలివాన్ల నేపథ్యంలో హైడ్రా బైక్ టీంలు సిటీ వాసులకు భరోసా ఇస్తున్నాయి. హైడ్రా డిఆర్ఎఫ్ వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేని పరిస్థితుల్లో వీటి సాయంతో సహాయ చర్యలు చేపడుతున్నాయి. గతేడాది హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో భాగంగా బైక్ టీంలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం మనకు తెలిసింది. కాబట్టి మనకు ముఖ్యంగా రంగంలోకి హైడ్రా టీం కూడా దిగి సహాయ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. మరొక వార్త చూసుకుంటే ముఖ్యంగా మరి హైదరాబాద్లో నేడు కాక్రోచ్ గర్జన. అంటే ధర్నా చౌక్ వద్ద సిజేపీ ఆందోళన. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముఖ్యంగా డిమాండ్ చేస్తుంది ఈ కాక్రోచ్ పార్టీ. మీరు మొన్న కూడా చూసుకుంటే ఢిల్లీలో భారీ ఎత్తున ధర్నా చేసి ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో ప్రధానంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యంగా రాజీనామా చేయాలన్న డిమాండ్ను ఢిల్లీలో కూడా మనం చూసినాం ధర్నాను. అందులో భాగంగానే నేడు హైదరాబాద్లో కాక్రోచ్ గర్జన. హాజరు కానున్న సోనం వాంగ్చుక్. నీట్ యూజీ పరీక్షల పేపర్ లీకేజీలో నేషనల్ పోస్టింగ్ ఏజెన్సీ అవకతవకలకు నిరసనగా నేడు హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన పిలుపునిచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్తో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో ఈ సభ జరగనుంది. మరి ఇక్కడ హైదరాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అనేక మంది మరి ధర్నా చౌక్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇంకొక వార్తను చూసుకుంటే ఆంథ్రోఫిక్కు అమెరికా షాక్. విదేశీయులకు పేబుల్ పై, మైథోస్ పై, యాక్సెస్ పై నిషేధం. అదేవిధంగా మరొక ప్రధానమైన వార్తను చూసుకుంటే 3 పోస్టులు ఒకే ఒక్కడు. సాంకేతిక విద్యాశాఖలో విచిత్ర పరిస్థితి. ఎంత ఘోరం అంటే 3 పోస్టులు ఒకే ఒక్కడు. అంటే 2 పాలిటెక్నిక్ కాలేజీలకు ప్రిన్సిపల్గా, సెట్స్ ఏసీఓగా ఒక్కరికే బాధ్యతలు. అంటే ఇక్కడ నిరుద్యోగులు లక్షలాది మంది చదువుకుంటూ ఇక్కడ ఉంటే అసలు ఎంత ఘోరం అండి. 3 పోస్టులకు ఒకే ఒక్కడు. అంటే ఈ ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, మిగిలిన పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న క్రమం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 3 పోస్టులు ఒకే ఒక్కడంటే ఇక మిగిలిన పరిస్థితులు మనం చూడవచ్చు.